సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని, లాభాల బాటలో అంకెల గారడి ప్రదర్శించి కార్మికులను అయోమయానికి గురిచేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నికర లాభం నుండి కార్మికులకు లాభాల వాటా పంచారని ఆయన గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రస్తుతం కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. సంస్థ విస్తరణ పేరుతో వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ వాటి లెక్క ఏమైందని చంద్ర ప్రశ్నించారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులను పంచే గని కార్మికుల శ్రమను కాంగ్రెస్ పెద్దలు వాటాలు వేసి పంచుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నా లేకపోయినా కార్మికుల పక్షాన పోరాడుతుందని, కార్మికులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. మహానాయకులు తెలంగాణ సకల జనుల సమ్మెలో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మికుల శ్రమను రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిచ్చేటువంటి సింగరేణి కార్మికుల లాభాలను సరి అయినటువంటి విధంగా ప్రకటించి 32% 2023లో 22-23లో ప్రకటించినటువంటి సందర్భం 2000 కోట్ల లాభం వస్తే ఆనాడు 711 కోట్ల రూపాయలు లాభాల వాటాగా ప్రకటించినటువంటి సందర్భాన్ని కార్మిక వర్గమంతా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కార్మికుల శ్రమను, కార్మికుల కష్టాన్ని ఇలా దోపిడికి ఇలా గురి చేస్తూ ఇలా కార్మికుల కష్టాన్ని ఆ డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 2023-24లో ప్రకటించినటువంటి లాభాల వాటా 4000 కోట్లు లాభాలు వస్తే 798 కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం. ఆనాడు 2000 కోట్ల రూపాయలలో పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు దేనికి వాడిర్రు? రేవంత్ రెడ్డి వాడుకున్నాడా? ఎమ్మెల్యేలు వాడుకున్నారా? మరి ఎవరు వాడిర్రు? ఎక్కడ ఖర్చు పెట్టిందని ఇప్పటి వరకు కూడా వాటిని శ్వేతపత్రం లేదు. మేము ఆనాడు ఆ విధంగా చేసిండ్రు. ఈరోజు 6000 కోట్ల రూపాయలు లాభం వస్తే ఇందులో నుండి 819 కోట్లు మాత్రమే ఇలా ప్రకటించారు. 4000 కోట్ల రూపాయలను 34% లాభాల వాటా అని చెప్పి ఇలా 4000 కోట్ల రూపాయలను పక్కన పెట్టారు. మరి ఈ 4000 కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా? మంత్రులు తీసుకుంటున్నారా? ఎమ్మెల్యేలకు పంచుతున్నారా? మరి కార్మికుల శ్రమను దోపిడీ ఈ విధంగా పంచుకోవడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీని మీద సరైనటువంటి విధంగా ప్రకటించాలి. ఆనాడు ఇవాళ 34%